బీజేపీకి బీసీ రిజర్వేషన్ల పైన ప్రేమ లేదు, బీసీలకు రిజర్వేషన్ రావడం వాళ్ళకి ఇష్టం లేదు. దానికి వాళ్ళు లింక్ పెడుతున్నారు, 10% ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తున్నారు. గతంలోనే దూలెక్క వాళ్ళని బీసీగా గుర్తించారు. వాళ్ళని కలుపుకుంటే మొత్తంగా 42% వచ్చింది. 42% రిజర్వేషన్ ఇవ్వవలసిన అవసరం వచ్చింది. దాన్ని సమర్థించవలసింది పోయి ముస్లింలకు 10% రిజర్వేషన్ ఇస్తున్నారు, మత ప్రాతిపదిక మీద రిజర్వేషన్ ఇస్తున్నారు. మేము వ్యతిరేకమని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇంతకంటే దివాలకు రాజకీయానికి లేదు. నేను అడుగుతున్న కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారు, మీరు పాలిస్తున్న గుజరాత్ రాష్ట్రంలో కూడా దూరేకుల వాళ్ళు ముస్లింస్ అందరూ కూడా బీసీ రిజర్వేషన్ పొందుతున్నారు. అది మీకు తెలియదా? మాత్రం జ్ఞానం లేదని అడుగుతున్నారు. కాస్తంతనైనా బీసీల పైన ప్రేమ ఉంటే బీజేపీ బీఆర్ఎస్ రెండును కూడా 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలి. పార్లమెంట్ లో దానికి చట్టబద్ధత కల్పించే విధంగా కృషి చేయాలి తప్ప వీధి నాటకాలు బంద్ చేయాలి అని చెప్పి నేను కోరుతున్నాను. ఒకడేమో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పెడుతున్నాడు, మరొకడేమో కరీంనగర్ ధర్నా పెడుతున్నాడు. దేని కొరకు పెడుతున్నారు? మేము కాదన్నామా? మేము బీసీ రిజర్వేషన్ ఇవ్వమని చెప్పామా? మేమే కదా తీర్మానం చేసింది, మేమే కదా కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. కాకపోతే మేము పంపించిన తీర్మానంలో కానీ మేము చేసిన చట్టంలో కానీ ఏమైనా లోపాలు చెప్పండి, సర్దిద్దుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి అందరం కలిసి పోదామనంటే మీరు రావడం లేదు. 6వ తారీఖు నాడు, ఈ నెల 6వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులను కలిసి వెళ్లి ధర్నా చేద్దాం, కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొద్దామంటే దానికి భిన్నంగా ఒకడేమో ఇందిరా పార్క్ దగ్గర, మరొకడేమో కరీంనగర్ లో ధర్నాలు చేస్తున్నాం. ఎవరిని మోసం చేయడానికి నేను అడుగుతున్నాను. దీన్ని మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఇది బీజేపీ ఆడుతున్న నాటకం, ఇది బీఆర్ఎస్ ఆడుతున్న నాటకం. బీసీలందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతారేమో, 42% రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తుందేమో, రేవంత్ రెడ్డి గారికి వస్తుందేమో అనే భయంతో మాత్రమే ఈ రకమైన చిల్లర రాజకీయాలు చేస్తున్నారు, చిల్లర ఎన్నికలు చేస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇది మనం ప్రజలకు తీసుకెళ్ళాలి.